ఈరోజు కాకరకాయలండి 30 రూపాయలకి కొన్నాను. అరకిలో కాకరకాయలు 30 రూపాయలకి కొన్నాను. ఏం చేస్తాను, 4-5 కాకరకాయలు పులుసుకు పెడతాకి తీసి పెడతాను. రేపు పులుసు పెడతాను. ఈ కాయలు ఏం చేస్తానండి, బాగా కడిగేసి సన్నగా కట్ చేసి ఉప్పేసి పిండి నూనెలో వేస్తాను. బాగా లో ఫ్లేమ్లో మగ్గినాకండి కొంచెం చట్నీ పప్పు ఉంటుంది కదండి, వేపుడిన శనగపప్పులో కొంచెం జీలకర్ర, ఎల్లుల్లిపాయ వేసి మిక్సీ పడతానండి. కొంచెం లైట్గా కారం కూడా వేస్తాను, పచ్చికారం కూడా ఉంటుంది కదా, అది వేసి ఫైనల్ అండి. ఇంకా ఏపి దించే ముందు ఆ పొడి వేసేసి ఆపేస్తాను. నంచుకుంటే బాగుంటుందండి కాకరకాయ. ఇప్పుడు 4 రోజులన్నా బాగుంటుంది. ఈ దోసకాయ పప్పు అండి, దోసకాయ ఏం లేదు, ఒక గుప్పుడు పప్పు అండి, మా ఇద్దరికే కదా. ఒక గుప్పుడు పప్పుని, కందిపప్పుని ఊరికే డ్రై రోస్ట్ అండి, ప్యాన్లో పెట్టి కొంచెం వేయించేసి చల్లారినాక. ఎందుకంటే దోసకాయ అండి, ఎక్కువైతే కొంచెం ముక్క తీసి పెడతాను, కట్ చేసి వేస్తాను. 2 టమాటాలు వేస్తాను, 4 పచ్చిమిరకాయలు వేస్తాను, పసుపు కారం వేస్తాను. అంటే చిన్న గిన్నెలో కొంచెం చింతపండు పడతా, 2 విజిల్లో ఇచ్చాక చింతపండు పప్పులో వేసేసి మెదిపేసి తాలింపు వేస్తాను. ఇదండి కూరలు. సాయంత్రానికి కూడా సరిపోద్దండి. పప్పు వండామనుకోండి, మరీ ఇద్దరికి సరిపడా ఏం వండలేము. పప్పు వండితే కొంచెం సాయంత్రానికి కూడా సరిపోద్దండి. అందుకే నేను లేట్గా వండుతాను. 2 గంటలకి అలా వండామంటే సాయంత్రానికి కూడా బాగుంటుంది. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు మన వంటలు కాకరకాయ వేపుడు, దోసకాయ పప్పు వేద్దామండి.